మొట్టమొదటిసారిగా ప్రత్యేక వింత పద్ధతిలో సిలిండర్లో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తుండగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 చరవాణీలు స్వాధీనం చేసుకున్నట్లు, వాటి మొత్తం విలువ 40 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు. బషీరాబాద్ నుండి డీసీసీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు డీసీపీ నిఖితా వినతి. భవిష్యత్తు మీద ఆధారపడేటువంటి దేశం యువత చెడిపోతుంది దీనివల్ల. సో దాన్ని అరికట్టుటకు మీ అందరు కూడా సహకరిస్తూ దీన్ని అవేర్నెస్ బాగా కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేడం గారు మరియు ఎస్ఓటీ డీసీపీ సార్ చెప్పినట్టు ఇది కొత్త రకమైన నేరస్తుల ఆలోచన భాగంగా గ్యాస్ సిలిండర్లో ప్రప్రథమంగా ఇండియాలో మొదటిసారిగా ఇటువంటి మోడస్ ఆపరెంట్ని ఛేదించిన మా డీసీపీ మేడం ఆధ్వర్యంలో మరియు ఎస్ఓటీ డీసీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరికీ కూడా మా సిపి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏమనగా ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తుల యొక్క సమాచారం బయట పెట్టకుండా మేమే ఆపరేషన్లో పాల్గొని ఇటువంటి ఛేదిస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం గవర్నమెంట్ లక్ష్యమే కాకుండా మన అందరి లక్ష్యం చేరుకుంటామని, మరి మన యువత కూడా ఎటువంటి పెడదారిన పట్టకుండా మంచి మార్గంలో మనం బాట చూపించిన వాళ్ళం అవుతామని, దీని మీద విస్తృతంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారని మా పోలీసు వారి తరఫున విన్నవించుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. నిన్న రాత్రి 8:30 మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ORRలో 2 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఆగ్రాకు 65 కేజీ గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. 2వ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లో, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లో, బ్యాక్ డిక్కీలో ఒక CNG సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 కేజీ గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటీ వల్ల ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటీ శ్రీనివాస్ గారు చెప్తారు. దాదాపు నేను చాప్ తీసుకొని 1 మంత్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సూచనల ప్రకారం, అభిమతం ప్రకారం స్టేట్లో నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో భాగంగా పెద్ద ఎత్తున అందరికీ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా స్పెషల్ టాస్కులు చేస్తూ దాదాపుగా గాంజా ఎవరైతే అమ్ముతా ఉన్నారో, మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కేసులో కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆంధ్ర నుండి ఆగ్రాకు స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఓటీ మేడ్చల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేస్తూ, మన తర్వాత లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్తో జాయింట్ ఆపరేషన్ చేస్తూ పెద్ద ఎత్తున దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి మనం అందరం ఏమనుకుంటామంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రతిదీ కూడా CNG గ్యాస్ సిలిండర్ దానికి అటాచ్ చేయడం జరుగుతాం. మనం డిక్కీ ఓపెన్ చేసి మన టీంలు ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉంటారో అది గ్యాస్ సిలిండర్ కాబట్టి, CNG సిలిండర్ కాబట్టి ముట్టుకోం మనం.
సో దాన్ని మోడిఫై చేసి కట్ చేసి దాంట్లో దూర్చి అది దాన్ని స్మగ్లింగ్ చేస్తారు. ఇది ఎట్లా పట్టుకున్నారు అంటే ఏదైతే సిఎన్జి సిలిండర్ ఉందో దానికి మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం చెక్ చేస్తూ ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయ్యి ఉన్నది. అక్కడ నుంచి ఏదైతే వైర్ వెళ్తూ ఉంటుందో, ట్యూబ్ వెళ్తూ ఉంటుందో ఆ ట్యూబ్ డిస్కనెక్ట్ అయ్యి ఉన్నది. అంటే ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు, డిస్కనెక్ట్ అయిన సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తే కొద్దిగా పోలీస్ లెవెల్లో కొద్దిగా గట్టిగా ప్రశ్నించడంలో భాగంగా అతను సార్ దీంట్లో గ్యాస్ సిలిండర్ని కట్ చేసి దాంట్లో ఎంతైతే పడుతుందో దాంట్లో పూర్తి చేసి అనుమానం రాకుండా ఇది చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిర్ధారించుకోవడానికి కట్ చేసి చూస్తే దాంట్లో అక్కడ డిస్ప్లే చేయబడ్డది, దాన్ని అది చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా స్మగ్లింగ్ మాదక ద్రవ్యాలు కొత్త దొరుకుతా ఉంది. సో ఇండియాలో మేడం గారు చెప్పినట్టు ఇండియాలో ప్రప్రథమంగా ఇట్లాంటి మోడస్ ఆపరెండి బయటపడడం జరిగింది. సో దీన్ని కూడా అందరూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులలో. ఎందుకు అంటే ప్రజలకు ఎంత ఈ రకంగా అవుతుంది, దాని పర్యవసనాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి అవేర్నెస్, ఒక రకమైనటువంటి పెద్ద అవేర్నెస్ ఇది కూడా మీ ద్వారా ప్రజలకు చేరుతూ ఉంది. అందరూ కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఈ రకంగా ఉంటే కూడా మీరు కూడా పోలీస్ వారితో కోఆర్డినేట్ చేసుకొని మనకు